వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. గుంటూరు ఏపీలో రాజధాని అమరావతికి చెంతనే ఉన్న అతిపెద్ద నగరం. బెజవాడకు ట్విన్ సిటీగా చెప్పుకోవచ్చు. జనాభా ఎక్కువే అక్కడ, కానీ గుంటూరులో మౌలిక వసతుల కల్పన తక్కువే. అస్తవ్యస్తంగా రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ దశాబ్దాలుగా ప్రజలకు నరకం చూపిస్తోంది. ప్రభుత్వాలు ఎన్ని మారినా ప్రజల ఇబ్బందులు మాత్రం తీరడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రోడ్లు నిర్మాణాలు చూశాక ప్రజల్లో చిరునవ్వు కనిపిస్తుంది. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మొత్తం 34.15 కోట్లు అభివృద్ధికి ఆమోదించగా వీటితో 101 పనులు చేపట్టారు. వీటిలో సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజ్లు, కల్వర్ట్లు, విలీన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే కొన్ని వసతులు పూర్తయిపోయాయి, మరికొన్ని ముగింపు దశలో ఉన్నాయి. సమస్యలు తీరే సమయం ఆసన్నం కావడంతో గుంటూరు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏం చెప్తున్నారు? ఐ న్యూస్ రిపోర్టర్ నాగేశ్వరరావు గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. పురపాలక పరిధిలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఆ గత ప్రభుత్వంలో రోడ్లు ఎలా ఉన్నాయి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రోడ్లు ఎలా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణంలో ఎన్ని రోడ్లు ఏదైతే కొత్త రోడ్లుగా వేశారు, అలాగే ఎన్ని డ్రైనేజీ పనులు జరిగినాయి, పనులు అసలు ఎలా జరిగినాయి, వీటికి సంబంధించి గుంటూరు నగర పురపాలక పరిధిలో మొత్తంగా కూడా రోడ్లన్నీ కూడా నూతనంగా నిర్మిస్తున్నారు. మొత్తంగా గత ప్రభుత్వంలో చూసుకుంటే పెద్ద పెద్ద గుంతలతో ప్రజలు అల్లాడుతున్న పరిస్థితి ఉండేది. అలాంటిది ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రోడ్లన్నీ కూడా కొత్తవి వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే క్రమంలో మనం కూడా ప్రస్తుతం ఏదైతే చుట్టుగుంట ప్రాంతం నుంచి ఆ కంకరగుంట ప్రాంతం వెళ్ళే రోడ్డులో ఉన్నాము. ఈ రోడ్డు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఈ యొక్క రోడ్డుని అయితే వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇక్కడ చుట్టగుంట నుంచి చూసుకుంటే ఈ ఏదైతే ఏటగ్రహారం వరకు కూడా తార్ రోడ్డు వేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తం మనం విజువల్స్ లో చూసుకుంటే ఇవన్నీ కూడా కొత్త తార్ రోడ్డు వేసి నిర్మించారు. మొత్తంగా కూడా వేగంగా పనులు జరుగుతున్నాయి. అలాగే గుంటూరు పట్టణంలో కూడా మొత్తంగా పలు చోట్ల కొన్ని రోడ్లలో కూడా రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లు, కొత్త రోడ్లు వేయడం జరిగింది. గత ప్రభుత్వంలో అన్ని రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితితో ప్రజలు కూడా చాలా విరక్తి చెందిన పరిస్థితి నేపథ్యం ఉంది. అలాంటి నేపథ్యంలోనే గత ప్రభుత్వాన్ని ఓడించిన పరిస్థితి కూడా మనం చూసాం. అలాంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క రోడ్డుని అయితే మాత్రం ఏదైతే ఏటి అగ్రహారం వరకు ఈ యొక్క సిమెంట్ రోడ్డు తార్ రోడ్డు నిర్మించారో అక్కడ నుంచి ఏటి అగ్రహారం అవతల నుంచి కంకరగుంట ఫ్లైఓవర్ బ్రిడ్జి, ఏదైతే ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జి వరకు కూడా ఈ యొక్క సిమెంట్ రోడ్డు నిర్మిస్తున్నారు. ఏదైతే అక్కడ సిమెంట్ రోడ్డు దగ్గర పనులు ఇంకా జరుగుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. దానికి ముందుకు వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అయితే ఇక్కడ ఈ రోడ్డు నిర్మించడం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా అభివృద్ధి చెందుతుంది, రోడ్లు ఎలా ఉన్నాయి ఏంటనేది స్థానికంగా ఉన్న కొందరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ ఈ ప్రస్తుతం ప్రభుత్వం వచ్చినాక రోడ్లు ఎలా ఉన్నాయి ఏంటి, అసలు ఈ రోడ్డు ఎప్పుడు వేసారు ఏంటండి? రోడ్లు అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసారు. ఈ రోడ్డు టీడీపీ గౌతమ్ వచ్చిన తర్వాత రోడ్డు వేసారు. చాలా అంటే 2 నెలలు అవుతుందండి వేసి, 2 నెలలు 3 నెలలు అయిపోయింది ఈ రోడ్డు వేసి. ఇప్పుడు అక్కడ కొద్దిగా ఉంటే స్టార్ట్ చేసి వేస్తున్నారు. 4 నెలలు అవుతుంది అనుకుంటా, ఐడియా లేదు నాకు. ఇప్పుడు టౌన్ లో గత ప్రభుత్వం అప్పుడు కానీ అంతకు ముందు కానీ తిరిగి ఉంటారు కదా, గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు రోడ్లు అసలు అంటే ఈ ఒక్క రోడ్డు అని కాదు అసలు ఎలా ఉన్నాయండి? రోడ్లు అయితే బాగున్నాయండి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు బాగున్నాయి. పనులు అండి వేగంగా జరుగుతున్నాయి రోడ్లు అనేది? రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. రోడ్డు పనులు ఏదైనా వేగంగా జరుగుతున్నాయి పనులు. ఏదైతే మొత్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినాక అభివృద్ధిలో ముందుకు
వెళ్తూ రోడ్లు ఏదైతే ప్రజలు నిత్యంగా ప్రయాణిస్తూ ఉంటారు, ప్రతిదానికి కూడా బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి క్రమంలో రోడ్లు సరిగా లేని పక్షంలో కార్లు కానీ బైకులు కానీ ఇలాంటివన్నీ కూడా గుల్లగుల్ల అవుతున్న పరిస్థితి కూడా ఉందని కూడా స్థానికంగా ఉన్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అలాంటిది కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణంలో వాళ్ళు మొత్తంగా రోడ్లు కూడా వేస్తూ కొత్త రోడ్లు ఇంకా పనులు జరుగుతున్నాయి. కొన్ని రోడ్లు పూర్తి అయిపోయినాయి కూడా, కొన్ని రోడ్లు వేయటానికి కొన్ని తోమటం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అవి కూడా మనం ఏదైతే ఈ యొక్క చుట్టుగుంట నుంచి ఏదైతే కంకరగుంట ఫ్లైఓవర్ బ్రిడ్జి వరకు ఈ యొక్క పనులు ఎలా కొనసాగుతున్నాయి, ఎక్కడి వరకు రోడ్డు వేశారు అనేది కూడా ఇంకా ఏదైతే రోడ్లు పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటనేది కూడా మనం చూస్తున్నాం. ఇందాక చుట్టగుంట ప్రాంతం నుంచి కూడా మనం ఈ యొక్క రోడ్డు పనులు ఎలా జరుగుతున్నాయి అనేది మొత్తంగా తార్ రోడ్డు వేశారు. ఇక్కడ వరకు ఏదైతే ఏటాగ్రహారం 4వ లైన్ వరకు అయితే తార్ రోడ్డు వేశారని చెప్పాం. అలాగే అదే విధంగా ఇప్పుడు ఏటాగ్రహారం దగ్గర నుంచి 4వ లైన్ నుంచి సిమెంట్ రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి. మొత్తంగా కూడా ఈ రోడ్డు మొత్తం కూడా పూర్తి కావచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం కంకరగుంట గేటు దగ్గర ఒక ఏదైతే 400-300 మీటర్లు ఏదైతే 200 మీటర్లు మాత్రమే కూడా అక్కడ పనులు జరగాల్సి ఉంది. ఆ పనులు కూడా అక్కడ జరుగుతున్నాయి అన్నట్లుగా తెలుస్తుంది. అక్కడ కూడా వెళ్ళి అక్కడ జరిగే పనులు ఏంటి పరిస్థితులు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే తర్వాత చేద్దాం. అయితే ప్రస్తుతం ఈ యొక్క రోడ్లు ఈ రోడ్డు మొత్తం కూడా పూర్తి అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోడ్డు దాదాపుగా 4-5 సంవత్సరాల క్రితం కొత్త రోడ్డు వేయటానికి అయితే టెండర్లు వేశారు. అప్పటి నుంచి కూడా గత ప్రభుత్వం అప్పుడు పనులు పూర్తి కాలేదు. తర్వాత ఈ యొక్క పనులు కూటమి ప్రభుత్వం వచ్చినాక పనులు పూర్తి అవ్వస్తుంది. మొత్తంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే చుట్టుగుంట నుంచే కాకుండా గుంటూరు పట్టణంలో పలు రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తంగా ఈ యొక్క రోడ్లతో పాటు డ్రైనేజీ వ్యవస్థ మొత్తంగా కూడా పూర్తి అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ స్థానికంగా ఉన్న మరి కొందరు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ ఈ రోడ్లు ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఏంటి అసలు ఎలా పనులు జరుగుతున్నాయి ఏంటి? ఈ రోడ్లు గతంలో ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి పరిస్థితి? ఇబ్బందులు ఏమి లేకుండా ప్రజలకి అంతరాయం లేకుండా? అంతరాయము లేదండి, బానే ఉంది. ఇటు ఒకవైపు వేసేటప్పుడు ఒకవైపు ఖాళీ చేసి పెట్టారు, ట్రాఫిక్ ఏం ఆగట్లేదు. ప్రజెంట్ అయితే చాలా స్పీడ్ గా జరుగుతుంది పనులు. అంతకు ముందు తర్వాత అయినా ప్రజెంట్ ఒక 6 months నుంచి తార్ రోడ్డు కానీ సిమెంట్ రోడ్డు కానీ లైటింగ్ కానీ ప్రతిదీ బానే ఉంది. ఇప్పటి వరకు నో ప్రాబ్లం. ఈ మొత్తం ఈ రోడ్డు అయిపోవచ్చిందండి. ఈ మొత్తం ఎన్ని కిలోమీటర్లు ఉండొచ్చు చుట్టుగుంట నుంచి ఇక్కడ దాకా? 1.5 kilometers ఉండొచ్చు. మొత్తం 4 lanes 100 feet. ఇది ఏంటంటే ఎక్కువగా ఆక్యుపేషన్ అవన్నీ తీసేసరికి లేట్ అయిపోయింది. ఇక్కడ ప్రెసెంట్ అయితే 6 months నుంచి చాలా ఫాస్ట్ గా ఉంది వర్క్, నో ప్రాబ్లం. అంటే గతంలో ఓన్లీ సింగిల్ రోడ్ అండి? సింగిల్ రోడ్, మా 50 feet అలా ఉండేది. ఎడ్జెస్ అవన్నీ పోను. మెయిన్ ఏంటంటే 95% అయిపోయింది. ఇంకా టోటల్ గా లైట్స్ కూడా వేసేసారు, జస్ట్ ఆన్ చేయడమే. ఓకే. ఇప్పుడు ఈ ప్రాంతం ఏ ప్రాంతం అండి? ఇది అగ్రహారం మెయిన్ రోడ్. ఇది పెమ్మసాని ఎంపీ గారు చాలా వరకు తీసుకున్నారు, ఇనిషియేటివ్ తీసుకొని చాలా సార్లు. మళ్ళీ ఎవరండి? గల్లా మాధవి గారు. పెమ్మసాని గారు మట్టి చాలా సార్లు వచ్చారు. కమిషనర్ గారు కూడా వచ్చారు, పర్వాలేదు, బానే ఉంది. కమిషనర్ పాత కమిషనర్ మళ్ళా కొంచెం పనులు ఆగినాయి, తర్వాత కొత్త కమిషనర్ వచ్చినాక పనులు మళ్ళీ ప్రారంభించారని అన్నట్లుగా తెలుస్తుంది. ఏమైంది? పాత కమిషనర్ ఐడియా లేదు, కొత్త కమిషనర్ గారిని అయితే చూసాం. 3-4 visits నేను చూశాను షాప్ లో, బానే ఉంది. ఓకే. ఏదైతే ఈ యొక్క మొత్తంగా ఈ రోడ్డు పనులు కూడా గుంటూరులో అన్ని చోట్ల కూడా పనులు జరుగుతున్నాయి. రోడ్లు చాలా వరకు కూడా పూర్తవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క రోడ్లకి పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీ గారు, అలాగే ఎమ్మెల్యే గల్లా మాధవి వీరందరూ కూడా చొరవ తీసుకొని త్వరగా పూర్తి చేస్తుంది. దాదాపుగా 6 నెలల నుంచి కూడా ఈ పనులు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే కొంతమేర ఏదైతే రోడ్డు విస్తరణ నేపథ్యం, ఇది మొదటగా సింగిల్ రోడ్డుగా ఉండేది. ఆ సింగిల్ రోడ్డు నుంచి వెడల్పు చేయడం కూడా విస్తరణ చేయడం కోసం పక్కన
అటు సైడ్ ఇటు సైడ్ మొత్తంగా వెడల్పు చేసిన పరిస్థితి నేపథ్యంలో కొన్ని షాపులు ఇల్లు పోవటం జరిగింది. దాంతో కొంతమేర లేట్ అయిన పరిస్థితి అయితే ఈ రోడ్ లో ఉన్నట్లుగా కూడా స్థానికంగా వాళ్ళు చెప్తున్నారు. అయితే మొత్తంగా ఏదైనప్పటికీ కూడా పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ట్రాఫిక్ కి అంతరాయం కూడా జరగకుండా కూడా ఈ రోడ్డు పనులు జరుగుతున్నాయని కూడా దీనికి ముఖ్యంగా కంసాని చంద్రశేఖర్ గాని అలాగే కూటమి ప్రభుత్వం అలాగే కూటమి ప్రభుత్వంతో పాటు ఉన్న ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అలాగే ఎమ్మెల్యే గల్లా మాధవి వీళ్ళందరూ తో ఈ యొక్క పనులు కూడా పూర్తి అవుతున్నాయి. అలాగే దీంతో పాటు గుంటూరు పట్టణంలో మొత్తంగా కూడా చాలా చోట్ల రోడ్లు పూర్తవుతున్నట్లుగా కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా మనం ఇదే రోడ్డులో చూసుకుంటే పనులు ఎలా జరుగుతున్నాయి అనేది ఇంకా ముందుకు వెళ్తే కొంచెం మేర ఏదైతే 200 మీటర్ల పనులు పెండింగ్ ఉందన్నట్లుగా తెలుస్తుంది. ఆ పెండింగ్ ఉన్న పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంతవరకు జరుగుతున్నాయి అనేది కంకరగుంట గేటు వద్దకు వెళ్ళి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏదైతే రోడ్లు మొత్తం పూర్తవుతున్న పరిస్థితి నేపథ్యం ఉంది. ఇలాంటి రోడ్లు పనులు కానీ రోడ్లు వేసిన తర్వాత ఎలా ఉంది, రోడ్లు వేయక ముందు అంతకు ముందు ఎలా ఉంది, పట్టణ వాసులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారో ఏంటనేది కూడా స్థానికంగా ఉన్న కొందరితో అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రోడ్లు గతంలో ఈ రోడ్డు ఎప్పుడు స్టార్ట్ చేశారు? గతం ప్రభుత్వం ముందు ఎలా ఉన్నాయి రోడ్లు, ఇప్పుడు ఎలా ఉన్నాయి, అంతకు ముందు ప్రభుత్వం అప్పుడు ఈ రోడ్డు ఎలా ఉండేది? ఇంత ముందు కన్నా ఇప్పుడు పనులు బాగా స్పీడ్ గా జరుగుతున్నాయి. పనులు బాగా చక్కగా చేస్తున్నారు. పనులు ప్రారంభించినాక కొన్ని నెలలు పనులు ఆగినాయి అన్నారు. ఏంటి అది తెలియదండి మనకి పూర్తిగా. 4వ లైన్ దగ్గర ఆ కొట్టుకుపోవడం వల్ల ఆ నుండి సిమెంట్ రోడ్ వేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. సిమెంట్ రోడ్ ఆ నుండి 4వ లైన్ కాడ నుండి ఆ సిమెంట్ రోడ్ వేసే కాడ కొద్దిగా లేట్ అయింది ప్రాసెస్. ఈ రోడ్ అయితే కంప్లీట్ అయ్యింది. అవతల సైడ్ వేయడానికి కొత్త కమిషనర్ వచ్చిన తర్వాత స్పీడ్గా అవుతున్నాయి పనులు. పాత కమిషనర్ మారిపోయాడు కదా, కొత్త కమిషనర్ వచ్చిన తర్వాత అది స్పీడ్ జరుగుతుంది. అది విశేషం. ఏదైతే వర్షాలకు కొట్టుకుపోయింది అన్నారు కదా, అంటే మొత్తం కూడా ఎక్కువగా వర్షాలు నిలవ గోల్డ్లు ఉంటాయండి, నీళ్ళు ఎక్కువ పోతాయి. 4వ లైన్ దగ్గర డౌన్ గా ఉంటది, అందుకని నీళ్లు రాగుతాయి. తార్ రోడ్ వేస్తే మరి పాడైపోద్ది అని చెప్పి సిమెంట్ రోడ్ సెలక్షన్ చేశారు. అంటే ఇప్పుడు ప్రజలు స్థానికంగా ఉన్న వాళ్ళందరూ సిమెంట్ రోడ్ వేయమని కోరారండి. వాళ్ళేం కోరరా, కమిషనర్ గారు వాళ్ళే ఈ రోడ్డు పాడైపోద్ది, సిమెంట్ అయితే గట్టిగా ఉంటదని చెప్పి సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేశారు. తార్ రోడ్ వేసింది కొట్టుకుపోయింది. 4వ లైన్ దగ్గర తార్ రోడ్ వేసారు. 4వ లైన్ ఐడియా ఉందిగా మీకు, ఆడ తార్ రోడ్ ఆడ దాకా వేసారు. కొట్టుకుపోయింది వర్షాలకి. అప్పుడు వర్షాలు పడ్డాయి కదా, ఒక 4 రోజుల దాకా వర్షాలు పడతానే ఉన్నాయి కదా, ఆ టైంలో కొట్టుకుపోయింది. ఈ దెబ్బ మనం వల్ల కాదని చెప్పేసి ఏం చేసాను, తార్ రోడ్డు అంత మట్టికి మొత్తం ఇప్పుడు తోముతున్నారు చూసే ఒక్కొక్క లైన్తో అట్లా తోమేసి 4వ లైన్ కాడ సిమెంట్ రోడ్ కేటాయించుకున్నారు. ఎన్నాళ్ళ నుంచి అవుతుంది రోడ్డు మొత్తంగా? అనేది ఇప్పుడు కాదు, 4 సంవత్సరాలు అవుతుందండి. మొత్తం పగల కొట్టి స్టార్ట్ అయ్యి పగల కొట్టిన కాడ నుండి ఆగస్ట్ వస్తే ఆగస్ట్ 19కి 4 ఏళ్ళు అవుతుంది. అసలు ఈ రోడ్డు ప్రారంభించింది ఎప్పుడు అంటారు? అదే రోడ్డు ప్రారంభించింది ఆగస్ట్ 19. చెట్లు కొట్టేయటం అట్లా స్టార్ట్ చేశారు. ఎర్రమట్టి వచ్చి మార్కింగ్ చేయటం అవన్నీ గట్టిగా 3 సంవత్సరాలు. వేయటం అనేది బిగిన్ చేసింది కూటమి ప్రభుత్వం వచ్చినాక, లేకపోతే అంతకు ముందే పడింది? అంతకుముందు ఈ రోడ్డు వేయటం అనేది బిగిన్ చేయటం, కొత్త రోడ్డు వేయటం అనేది ఎప్పుడు నుంచి కూటమి ప్రభుత్వం వచ్చాక. ఇది మొత్తంగా స్థానికులు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్లు కొత్త రోడ్డు వేయటం, గతంలో అయితే గుంతలమయంగా ఉన్న పరిస్థితి కూడా ఉందని కూడా స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఈ రోడ్డు మొత్తంగా గతంలో వాటర్ ఏదైతే వర్షాకాలం ఒక వేసిన రోడ్డు ఏదైతే తార్ రోడ్డు కొట్టుకుపోవటం జరిగింది. దీంతో అధికారులు కానీ అలాగే ప్రజానాయకులు కానీ మొత్తం ఒక దృష్టి పెట్టి దీని మీద సిమెంట్ రోడ్డు అయితే గట్టిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ యొక్క రోడ్డుని సిమెంట్ రోడ్డుగా అక్కడి నుంచి ఏదైతే 4వ లైన్ దగ్గర నుంచి అయితే సిమెంట్ రోడ్డు వేయడానికి ప్లాన్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే రోడ్డు మొత్తంగా కూడా పనులు పూర్తి అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ యొక్క పట్టణంలోని లక్ష్మీపురం కలెక్టరేట్ ఏరియాల నుంచి కూడా
ఈ ప్రాంతానికి ఈ ఈ ప్రాంతం నుంచి కూడా చుట్టుగుంట ప్రాంతానికి వెళ్ళి ఇటు నుంచి ఎక్కువగా ఏదైతే తిరుపతి సైడ్ కి ఏదైతే తిరుపతి ఒంగోలు సైడ్ తో పాటు ఇటు హైదరాబాద్ రూట్ కూడా వెళ్ళటానికి ఈజీగా ఉండే రోడ్డుగా అయితే దీన్ని పట్టణ వాసులు చూస్తున్నారు. అలాగే ఎందుకంటే వెడల్పుగా రోడ్డు వేయటం, పెద్దదే రోడ్డు ఉండటం కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండటం జరిగింది. ఈ రోడ్డు పనులే ఇక్కడ మనం చూసుకుంటే రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. పనులు కూడా దాదాపుగా గత కొద్ది రోజుల నుంచి చాలా ఫాస్ట్ గా కొనసాగుతున్నట్టుగా కూడా స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇటు చూసుకుంటే రోడ్లు మొత్తంగా కూడా ఇప్పటికి ఈ సిమెంట్ రోడ్లు వేసిన తర్వాత సంబంధించిన ఏదైతే మనం డాబాలు ఇల్లు కూడా ఎలా అయితే వాటర్ తో తడుపుతామో ఆ విధంగా రోడ్లను కూడా తడిపి గట్టిగా ఉండేందుకు ఇక్కడ ఆ పనులు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. రోడ్లు కూడా మొత్తంగా కూడా వీటి నీళ్లు నిలిసే విధంగా రోడ్లు గట్టిపడే విధంగా నీళ్లు ఇవన్నీ అడ్డాలు కట్టి వీటిలో నీళ్లు వదులుతున్న పరిస్థితి. అక్కడ నుంచి చూసుకుంటే కూడా ఈ విధంగా మొత్తంగా పూర్తి అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క రోడ్డు 4 లైన్ల రోడ్డుగా అయితే విస్తరించారు. మొత్తంగా గతంలో చూసుకుంటే సింగిల్ లైన్ ఉండేది, అలాంటిది 4 రోడ్ల లైను. గుంటూరు వాసులకైతే ఇబ్బందులు లేకుండా అయితే కూటమి ప్రభుత్వం చేస్తుందని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకుంటే ఇటువైపున ఏదైతే ఒక దగ్గర ఒక 50 నుంచి 100 మీటర్లు పని జరగాల్సింది, రోడ్డు వేయాల్సింది ఉంటుంది. అటువైపు చూసుకుంటే ఏదైతే ఇటుపక్కన 2 లైన్లు ఉండగా అటుపక్క 2 లైన్లు దాదాపుగా ఒక 50 మీటర్ల లోపు వరకు అయితే అటు సైడ్ రోడ్లు పనులు పూర్తయిన పరిస్థితి మనం కనిపిస్తున్నాయి. ఏదైతే ఈ యొక్క పక్కన 2 లైన్లు ఉందో ఈ 2 లైన్ల పనులు మాత్రం ఒక 50 మీటర్ల పైన రోడ్డు వేయాల్సి ఉన్న పరిస్థితి అయితే ఉంది. అలాంటిది ఈ ప్రాంతం మొత్తం కూడా రోడ్డుని పూర్తిగా కూడా స్పీడప్ చేసిన పరిస్థితి. ఇప్పుడు మనం చూసుకుంటే అక్కడ కూడా ఇసుకగుట్టలో కంకరు మొత్తంగా కూడా డంపింగ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. రోడ్లు స్పీడప్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది తొందరగా రోడ్డు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలనేది కూడా ప్రధానంగా ఎంపీ అలాగే ఎమ్మెల్యే మాధవి వీళ్ళందరూ కూడా వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా పనులు కనుక్కుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ ఈ గత మున్సిపల్ కమిషనర్ ఉండగా ఈ పనులు ప్రారంభించినప్పటికీ కొన్ని వారికి ఉన్న విభేదాల నేపథ్యమో ఏదన్నా కానీ చాలా ఏళ్ళు ఈ రోడ్డుని పొడిగిస్తూ కాలక్షేపం జరిగినట్లుగా కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. చానాళ్ల పాటు కమిషనర్ ఏదైతే గత కమిషనర్ ఈ యొక్క రోడ్డు పూర్తి అవ్వకుండా అడ్డం కూడా ఆయనే పడాడు అనేది కూడా ఒక వాస్తవ రూపం మాటలుగా అయితే స్థానికులు చెప్తున్నారు. అలాగే కొత్త కమిషనర్ వచ్చినప్పటి నుంచి కూడా మళ్ళీ ఈ రోడ్డు ప్రారంభించారని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. కొత్త కమిషనర్ వచ్చిన తర్వాత రోడ్లు మొత్తంగా కూడా ఇక్కడ వరకు పూర్తి చేశారు. ఇంకా ముందు కూడా త్వరలో పూర్తి కానుంది. స్పీడ్ గా వర్క్ జరుగుతుంది ప్రజెంట్ కమిషనర్ వచ్చినా కూడా అని తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా చూసుకుంటే గత కమిషనర్ ఉండగా అక్కడ ఎమ్మెల్యే గల్లా మాధవికి కానీ కొంతమేర రోడ్ల విషయంలో కూడా వివాదం తలెత్తిన పరిస్థితి. ఆమె కమిషనర్ పని చేయట్లేదు, మేము అడిగిన రోడ్లు వేయట్లేదు అనేది కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లుగా కూడా ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఇదే క్రమంలో ఏదైతే గుంటూరు పట్టణానికి ఒక హైకోర్టు జడ్జి వచ్చినట్లుగా తెలిసింది. హైకోర్టు జడ్జి వచ్చిన తర్వాత ఈ యొక్క రోడ్లు ఏదైతే ఎక్కడికక్కడ గుంటల తోమి వదిలేసి వేయకుండా ఉన్నారు, ఎందుకని రోడ్లు వేయలేదని ఆయన డైరెక్ట్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడినే ఫోన్ చేసి అడిగినట్లుగా తెలిసింది. ప్రచారం జరుగుతుంది. దాంతో ఈ యొక్క గల్లా మాధవి ఏదైతే మొరపెట్టుకున్నారో అదే విధంగా ఆ యొక్క పనులే ఇప్పుడు హైకోర్టు జడ్జి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకి ఫ్రెండ్ అవడంతో ఆయన ఏదైతే ఫ్రెండ్షిప్ భావంతో ఆయన అడిగినట్లుగా బయట ప్రచారం జరుగుతుంది. దీంతో చంద్రబాబు నాయుడు దృష్టిలో రోడ్లు తోమి వదిలేశారు, కొన్నాళ్ల పాటు ప్రజలను ఇబ్బంది పడ్డారు అనేది వాస్తవం అన్నట్లుగా
తెలుసుకొని మున్సిపల్ కమిషనర్ను కూడా ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి అయితే ఉన్నట్లుగా కూడా స్థానికంగా ప్రజలు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇదే క్రమంలో కొత్త కమిషనర్ వచ్చిన తర్వాత ఈ రోడ్లు మొత్తం కూడా స్పీడప్ అందుకున్న పరిస్థితి, పూర్తవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మనం ప్రస్తుతం కంకరగుంట ఫ్లైఓవర్ ప్రాంతంలోనే ఉన్నాం. ఈ ఫ్లైఓవర్ ప్రాంతంలో కూడా ఇంకా మొత్తంగా కూడా 50 మీటర్ల వరకు పనులు అయితే ఈ రోడ్డు మొత్తం కూడా పూర్తి అయిపోయింది. ప్రజలకు అందుబాటులో వచ్చే అవకాశం కొద్ది రోజుల్లోనే ఉందని అయితే చెప్పవచ్చు. అయితే పట్టణంలో ఉన్న మరొక రోడ్డు ఏదైతే రోడ్లు ఎక్కడ మరికొన్ని రోడ్లలో పనులు జరుగుతున్నాయి అక్కడికి కూడా వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే గుంటూరు పట్టణంలో మొత్తంగా రోడ్లు పని కానీ అలాగే డ్రైనేజ్ కాలువ పనులు కానీ స్పీడ్ గా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇందాక చూసుకుంటే చుట్టగుంట నుంచి కంకరగుంట ఫ్లైఓవర్ వరకు ఆ యొక్క రోడ్డు గుంటూరు ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా మొత్తం పనులు పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. కొంచెం ఏదైతే 50 మీటర్ల నుంచి 100 మీటర్ల లోపు పనులు ఇంకా స్పీడప్ జరుగుతున్నాయి. ఒక 10 రోజుల్లో కూడా అవి అయిపోతాయని ఇంతకు ముందు మనం అక్కడ చూపించిన విధంగా అయితే చూసాం. అలాగే పట్టణంలో మరో చాట ఏదైతే లక్ష్మీపురం ప్రాంతంలో మనం ఉన్నాం, ఈ ప్రాంతంలో మొత్తంగా కూడా ఈ యొక్క రోడ్డుతో పాటు లక్ష్మీపురం మెయిన్ రోడ్డు పండరీపురం ప్రాంతంలో కూడా ఈ యొక్క రోడ్లతో పాటు ఏదైతే దీనికి సంబంధించిన మురుక్ కాలువ ఏదైతే డ్రైనేజీ కాలువలను కూడా స్పీడప్ చేశారు. ఏదైతే మొత్తంగా గుంటూరులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తంగా డెవలప్మెంట్ అంటే మొత్తంగా ఈ యొక్క రోడ్లు విస్తరణ కానీ అలాగే డ్రైనేజీలు కానీ మొత్తంగా పనులు జరుగుతున్నాయి. ప్రజలకి ఏదైతే పట్టణవాసులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఆ పనులు పూర్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కూటమి ప్రభుత్వం నుంచి ఏదైతే ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గల్లా మాధవి, అలాగే అటు చూసుకుంటే ఏదైతే ఎమ్మెల్యే నసీర్ కూడా ఈ యొక్క మొత్తంగా పట్టణానికి సంబంధించిన మేయర్ అలాగే వీళ్ళందరూ కూడా చొరవ చేసుకొని మొత్తంగా ఈ పనులు పూర్తవుతున్నాయి. అధికారులు చొరవతో కూడా ఈ యొక్క పనులు పూర్తవుతున్న పరిస్థితి అయితే ఉంది. డ్రైనేజీలు మనం ఇక్కడ విజువల్స్ లో చూసుకుంటే డ్రైనేజీలు ఈ యొక్క రోడ్డుకి డ్రైనేజీలు ఇరువైపులా కూడా పూర్తి కావస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా గుంటూరు పట్టణం మొత్తం కూడా ఇదే విధంగా పనులు కావస్తున్న పరిస్థితి. మనం ఇక్కడ చూసుకుంటే ఏదైతే డ్రైనేజీ పనులు చేస్తున్న టాపీ మేస్త్రులు వర్క్ చూస్తున్నాం. మొత్తంగా ఈ రోడ్లన్నీ కూడా గుంటూరు పట్టణంలో ఏదైతే అస్తవ్యస్తంగా రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లు మొత్తంగా కూడా దాదాపుగా కొన్ని పనులు పూర్తయినాయి. మరికొన్ని రోడ్లు తవ్వకంతో పనులు ప్రారంభించారు. మరి త్వరలో పూర్తి అవుతాయని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే పనులు ఇప్పుడు కంకర ఇవి కూడా పోసి డ్రైనేజీని చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా గుంటూరు పట్టణంలో పనులు రోడ్లు కానీ డ్రైనేజ్ పనులు పూర్తి కావస్తున్నాయి. మొత్తంగా కొన్ని రోడ్లకి కూటమి ప్రభుత్వం వచ్చినాక కొన్ని రోడ్లకి అయితే ఇప్పటి వరకు పూర్తి అయిన పరిస్థితి అయితే ఉంది. మరికొన్ని రోడ్లు పనులు ప్రారంభించారు. మరికొన్ని రోడ్లు త్వరలో పనులు ప్రారంభించనున్నట్లుగా కూడా అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా చూసుకుంటే ఇప్పటి వరకు మొత్తంగా ఈ యొక్క రోడ్లు పనులతో ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రోడ్లు గతంలో చూసుకుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవి. ప్రజలు వెళ్ళటానికి ఇబ్బంది ఉండే పరిస్థితి ఉండేది. దీనికి సంబంధించి ఏదైతే అలాంటి పరిస్థితులు లేకుండా ప్రస్తుతం అయితే రోడ్లన్నీ కూడా కొత్తగా నిర్మిస్తున్నారు. అలాగే డ్రైనేజీ వ్యవస్థలు కూడా మొత్తంగా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో ఏదైతే గత ప్రభుత్వం కానీ అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన మొదట్లో కానీ గుంటూరు పట్టణంలో కూడా వర్షాలు వస్తే ఇవన్నీ కూడా రోడ్లన్నీ జలమైపోయే పరిస్థితి ఉండేది. అలాంటిది డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక అస్తవ్యస్తం అయిపోయిన పరిస్థితి ఉంది. అలాంటిది ఏదైతే వర్షాలు వస్తే రోడ్లు మోకాళ్ళ లోతు పైన కూడా మొన్న వర్షాల్లో కూడా చూసుకుంటే ఆ విధమైన పరిస్థితి ఉంది. అలాంటిది ప్రస్తుతం డ్రైనేజీలు ఇవన్నీ కూడా మళ్ళీ
డ్రైనేజీలు మొత్తం కూడా కొత్త డ్రైనేజీలు నిర్మిస్తున్న పరిస్థితి అయితే ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడా కూడా ఇబ్బంది తలెత్తకుండా పట్టణవాసులకి ఎలాంటి అసౌకర్యం జరగకుండా, అలాగే వర్షాలు వచ్చినప్పుడు కూడా నీళ్లు ఏదైతే డ్రైనేజీలోకి ఎప్పటికప్పుడు వెళ్ళిపోయే విధంగా కూడా ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా గుంటూరు పట్టణాన్ని ఒక స్వచ్ఛ గుంటూరుగా తీర్చిదిద్దేందుకు ఏదైతే రాజకీయ నాయకులు, ఏదైతే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే, ఎంపీలు మొత్తం ఎంపీ దృష్టి సారించారు, అలాగే మున్సిపల్ కమిషనర్, అలాగే మేయర్ అధికారులు వీళ్ళందరూ కూడా చాలా వరకు దృష్టి సారించి పనులు పూర్తి చేస్తున్నట్లుగా కూడా వాళ్ళు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది రోడ్ల మీద మొత్తంగా ఈ యొక్క రోడ్లు కానీ డ్రైనేజ్ పనులపై గుంటూరులో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్, గుంటూరు.